దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకు పెరిగిపోతుంది. పెరుగుతున్న వాయు కాలుష్యంతో ప్రస్తుతం ఢిల్లీ ఎన్సీఆర్లో ప్రజలు డబుల్ ఛాలెంజ్ ను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు చలికాలం ప్రారంభమైన వెంటనే దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో దృశ్యమానత తగ్గిపోయి డ్రైవింగ్ లో ఇబ్బందులు పెరుగుతున్నాయి. మరోవైపు వాయు కాలుష్యం సమస్య తీవ్రంగా మారుతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెరీ పూర్ కేటగిరీ స్థాయిలో కొనసాగుతుంది. పలు ప్రాంతాల్లో ఇవాళ 600 పాయింట్లుగా నమోదైంది గాలి నాణ్యత. ఇక రానున్న రోజుల్లో ఢిల్లీలో ఉష్ణోగ్రతలో మరింతగా మార్పులు ఉండే అవకాశం ఉంది. ప్రజలు బయటకు వెళ్లి ఊపిరి పీల్చడం కష్టంగా మారుతుంది. కాలుష్య స్థాయి ప్రమాదకర స్థాయిని చేరడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఎన్సీఆర్ పరిధిలోని గ్రేటర్ నోయిడాలోనూ గాలి నాణ్యత 354, గజియాబాద్ లో 339గా నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత AQI 500 దాటింది. శీతాకాలం ఆరంభం అవడంతో గాలి నాణ్యత ప్రమాణాలు మరింతగా పడిపోయాయని, పలు ప్రాంతాల్లో తీవ్ర కాలుష్యం నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో 400 దాటిగా గ్రేటర్ నోయిడాలో గాలి నాణ్యత 354, గజియాబాద్ లో 339గా ఉన్నట్లుగా కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. ఇక గాలి నాణ్యత అంతకంతకు పడిపోతూ ఉండడంతో ఢిల్లీ సర్కార్ అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా చర్యలకు ఉపక్రమించారు. వాహనాల రద్దీని తగ్గించుకోవడం కోసం ప్రభుత్వ కార్యాలయాల వేలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇప్పటికే కాలుష్య నివారణకు ఆంక్షలు విధించిన ప్రభుత్వం వ్యర్థాల దహనం, బయోగ్యాస్, వంట చెరకు వినియోగంపై నిషేధం విధించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మనది దేశ రాజధానిలో వాయు నాణ్యత రోజు రోజుకు కూడా క్షీణిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 కంటే ఎక్కువగా నమోదవడంతో ఢిల్లీలో అంతా కూడా ఎమర్జెన్సీ పరిస్థితులు కనపడుతున్న పరిస్థితి అయితే చూస్తూ వస్తున్నాం. అయితే అధికారికంగా 38 మానిటరింగ్ స్టేషన్లలో ఇవాళ కాలుష్య నమోదును పరిశీలించడం జరిగింది. ఇందులో వాజీపూర్ వద్ద 420, బురారిలో 418, వివేక్ వికారిలో 411, అదేవిధంగా అలీపూర్ లో 404, ఐటీఓలో 402 AQI సూచించడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా చూస్తే దేశంలోనే అత్యధిక వాయు కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచిపోవడం జరిగింది. మొత్తంగా ఈరోజు 400 మార్కును దాటి దేశంలో మొత్తం చూస్తే రాజధాని పూర్తిగా పొల్యూషన్ మయం అయిపోయిన పరిస్థితి అయితే కనపడుతూ వస్తుంది. అయితే ఎయిర్ క్వాలిటీ గణనీయంగా తగ్గిపోవడంతో ఇటు ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా కొంత ఆంక్షలు విధించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇటు నోయిడాలో కూడా గ్రేటర్ నోయిడాలో 354 మార్కు దాటడం, గజియాబాద్ లో 339 ఉండడంతో ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా దిద్దుబాటు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే PM2, PM10 అనే ఈ ధూళి కణాల ద్వారా అనేక శ్వాస సంబంధిత వ్యాధులు వస్తాయన్నది కూడా ఇప్పటికే అధికారులు, వైద్యులు సూచించడం జరిగింది. ఢిల్లీలో మొత్తం కాలుష్యం సుమారు 30% కూడా ఈ వంట అవశేషాల దహనం ద్వారానే జరుగుతున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ గోపి.